హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి ఎవరు వీళ్ళు ఇలా ఉన్నారు ఏంటి అనేసి అనుకుంటున్నారా? రాజస్థాన్లోని అందరూ కూడా వాళ్ళ ప్రొఫెషన్‌ని బట్టి కూడా వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అనేసి ఉంటుంది. మనకు తెలిసిన ప్రకారం ఆంధ్రాలోని అందరూ కూడా శారీనే కట్టుకుంటారు. ఆ శారీ కూడా అందరూ ఒకే వేలోనే కట్టుకుంటారు కదా! ఇక్కడ అలా కాదనమాట. ఇక్కడ చాలామంది కూడా ఆ శారీని కట్టుకోవటం కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అంటే ఇలా డిఫరెంట్ డ్రెస్సులను కూడా వాళ్ళు కుట్టించుకుంటారనమాట. వాళ్ళ ప్రొఫెషనల్‌కి తగ్గట్టుగా. మీరు చూస్తున్నారు కదండీ! వీళ్ళు వెల్లుల్లిపాయలు అమ్మేవాళ్ళనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ 90% కూడా వీళ్ళే అమ్ముతారు ఈ వెల్లుల్లిపాయల్ని. అందరితో కంపేర్ చేసుకుంటే వీళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అయినా, హెయిర్ స్టైల్ అయినా, ఆర్నమెంట్స్ అనేవి చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఒకే స్టేట్‌లోని ఇలా డిఫరెంట్ కల్చర్స్‌ని అయితే నేను ఫస్ట్ టైం చూశానండి ఇక్కడ రాజస్థాన్‌లో. నేను రాజస్థాన్ రాకముందు అనుకునేదాన్నండి నార్త్ వాళ్ళందరూ కూడా హిందీలోనే మాట్లాడతారు అని. బట్ ఇక్కడికొచ్చిన తర్వాత తెలిసింది ఇక్కడ వాళ్ళకు కూడా ఒక లోకల్ లాంగ్వేజ్ అనేది ఉంటుందని. సో ఇక్కడ వాళ్ళందరూ కూడా వాళ్ళ లోకల్ లాంగ్వేజ్‌లోనే మాట్లాడుతూ ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.